దేశం శతవసంత స్వాతంత్ర దినోత్సవాలు చేపట్టే 2047 ఏడాది కల్లా సర్వతోముఖాభివృద్ధి సాధనే లక్ష్యంగా కీలక మంత్రిత్వ శాఖలు సమిష్టిగా ముందుకు సాగాలి అని ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. ఇందుకు 4.5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం వేదికగా నిలిచింది. భవిష్యత్తు సంస్కరణల మీదనే మంత్రులంతా దృష్టి సారించాలి అని, అప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి ఫలాలను ప్రజలు అందుకోగలరు అని మంత్రులకు మోదీ కర్తవ్య బోధ చేశారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు అవలంబించవలసిన విధానాలు, అమలు చేయవలసిన సంస్కరణల చిట్టాను మోదీ మంత్రుల ముందు పెట్టారు అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు సులభతర జీవనాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఉమ్మడిగా పనిచేయాలి అని మంత్రులను ఆదేశించారు ప్రధాని మోదీ. ప్రజల జీవితాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడమే ప్రథమ కర్తవ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి ప్రజలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చర్యలు చేపట్టాలి అని సూచించారు. ఇక ఈ భేటీలో ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలు చేపడుతున్న చర్యలు, పథకాల అమలు తీరును మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపై ఆయా శాఖల కార్యదర్శులు ప్రధానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తంగా 9 మంది కార్యదర్శులు ఇందులో భాగస్వాములయ్యారు. అన్ని శాఖల సమగ్ర పనితీరుపై కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ మరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.